23వ రోజు శ్వాసానుసంధానంలో స్వామి రామ చెప్తున్నారండి. ధ్యానం యోగ మూలం అని. ప్రపంచంలోని మత సంప్రదాయాలన్నిటి మూలం ఒకే ఒక సత్యంలో ఉంది. అన్ని మతాల లక్ష్యం ఈ సత్యమే. విధానాలు వేరుగా ఉండవచ్చు, కానీ విధానాలకు మానవాళిని విడదీసే శక్తి లేదు. ఋషులు ఏ ప్రత్యేక కులానికి, మతానికి లేదా దేశానికి చెందిన వారు కాదు. ఋషుల సందేశం విశ్వవ్యాప్తమైనది. వారి దృష్టిలో మనిషి మొట్టమొదటిది మరి ముఖ్యమైన ప్రాధాన్యత దేవుణ్ణి చూడటం కాదు, తనని తాను తెలుసుకోవటం. ఆత్మ సాక్షాత్కారమే ఋషుల సందేశపు ముఖ్య సారాంశం. ఆత్మ సాక్షాత్కారం అంటే ప్రతి స్థాయిలోనూ మీరు ఎక్కడ ఉన్నారో తెలుసుకోవటం. మీ శరీరపు స్థాయిలోనూ శ్వాస, మనస్సు మరి ఆత్మ స్థాయిలోనూ శ్వాస, మనస్సు మరి ఆత్మ స్థాయిలతో పాటు పరస్పర బంధాల స్థాయిలో కూడా. మీ గురించి మీకెంత ఎక్కువ తెలిస్తే మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అంత ఎక్కువ అర్థం చేసుకుంటారు. ప్రపంచం గురించి మీ ఊహలు అంత వాస్తవంగా ఉంటాయా? మీ ఊహలు ఎంత వాస్తవంగా ఉంటే మీరంత తక్కువ ఆశాభంగాలు పొందుతారు. స్వీయ జ్ఞానం లేకపోవడంతో మీకు మీ గురించి దుర్నిరీక్షణలు అంత బాధాకరంగా ఉంటాయి. ఒక్క దుఃఖపూరితమైన వ్యక్తికి ఉన్నత సత్యం గురించి యోచించే సమయం కానీ శక్తి కానీ ఉండవు. కనుక మీరు ఒక ఉన్నత స్థాయి వాస్తవాన్ని అనుభూతి చెందాలనుకుంటే మీరు స్వయంగా సృష్టించుకున్న దుఃఖాన్ని వదిలించుకోవటం ఉత్తమం. మీరు అది చేయగలరు. మనిషి శాంతి, ఆశీర్వాదం, వివేకం మరి ఆనందాల అన్వేషణలో ఉన్నాడు. మనం అందరం జ్ఞానం ద్వారా, ఆత్మశాంతి ద్వారా వచ్చే ఆ శాశ్వత ఆనందాన్ని పొందాలని ప్రయత్నిస్తున్నాము. మనశ్శాంతి మనోనియంత్రణ ద్వారా వస్తుంది. మనోనియంత్రణకు ఒక విధానం అవసరం. ఒకానొక పద్ధతి ఇంద్రియాల నుంచి మనసు పూర్తిగా వేరుపడి బాహ్య ప్రపంచపు స్పందనలు మరి విషయాల నుంచి వేరయ్యే విధానం అవసరం. మనసులోని ఆందోళనలు అన్నీ సమసిపోవాలి. బౌద్ధ, హిందూ, టిబెటియన్, తావో మరి కన్ఫ్యూషియన్ గ్రంథాలన్నీ మనసుని తేలిక చేసే మార్గాల గురించి మాట్లాడతాయి. మొదట్లో అవి భిన్న పద్ధతులుగా ఉంటాయి, కానీ అవి అన్నీ ఒకే చోట కలుసుకుంటాయి. మార్గాలన్నీ ధ్యానం వైపుకే నడుస్తాయి, ఎందుకంటే వాటన్నిటికీ లక్ష్యం ఒక్కటే. ఈ ఏకైక లక్ష్యం ధ్యానమే. ధ్యానం ఒక్కటే స్వేచ్ఛ పొందే మార్గం. ఆందోళన నుండి స్వేచ్ఛ, బాధ నుండి స్వేచ్ఛ, కోపం, నిరాశ, నిస్పృహల నుండి స్వేచ్ఛ, విచారాలు, భయాలు, బంధాలు అన్నిటి నుండి స్వేచ్ఛ. ధ్యానం ఒక్కటే జ్ఞాన మార్గం. ధ్యానం అనేది ఒక అంతర్ప్రయాణం. ఈ అంతర్ప్రయాణంతో మీరెవరో, ఎక్కడి నుండి వచ్చారో, మీ ఆంతర్యపు లక్షణాలు మొదలైనవి తెలుసుకోగలుగుతారు. మీ జీవితపు అంతర్ప్రయాణాలు తెలుసుకోవడం ద్వారా మీరు మీ గురించి ఒక వాస్తవ ప్రపంచాన్ని రూపొందించుకొని ఆ తరువాత ఇతరులు సృష్టించిన మీపై సరికాని తప్పుడు ప్రతిబింబాలతో ప్రభావితం అవ్వరు. అంటే ధ్యానం మిమ్మల్ని మీకు పరిచయం చేస్తుంది. ఒకసారి మీరు మీ వాస్తవ ఆత్మను తెలుసుకుంటే మీకు ప్రపంచంతో ఉన్న బంధాన్ని తెలుసుకోవటం, జీవితపు ప్రభువుతో బంధాన్ని తెలుసుకోవటం తేలికవుతుంది. అప్పుడు ప్రపంచంలో ఏ మతము ఇంకో మతం కంటే గొప్పది కాదని మీరు తెలుసుకుంటారు. అప్పుడు మత ఘర్షణలో చిక్కుకుపోరు. మన అమాయకత్వపు తెరను తొలగించే ఏకైక మార్గం ధ్యానమే. దానివలన అహం తాను దైవ సేవలో ఉందని, దేనికి భిన్నంగా లేదని తెలుసుకుంటుంది. ధ్యానం అనేది యోగం యొక్క మూలం. ధ్యానం ఆధ్యాత్మిక క్రమశిక్షణ మూలం. ధ్యానం మిమ్మల్ని మీకు పరిచయం చేస్తుంది. అది మీకు మీ శరీరంతో, ఇంద్రియాలతో, మనస్సుతో, అహంతో మీకున్న బంధం పట్ల ఎరుక కలిగిస్తుంది. అది మీరు ఎక్కడ బలహీనులో తెలియజేస్తుంది. కనుక మీరు ఆ బలహీనతలను యోగాగ్నిలోనికి విసరవచ్చు. మనిషి అంటే శరీరం మాత్రమే కాదు, మనసు మాత్రమే కాదు. శరీరానికి మనసుకి మధ్య శ్వాస అనేది ఒకటి ఉంది.
ఒక మానవ చైతన్యం, శ్వాస చైతన్యం కూడా. మీరు ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలనుకుంటే, శాశ్వత శాంతి, నిశ్చలతను అనుభూతి చెందాలంటే మీ శ్వాస మీద ధ్యాస పెట్టడం ఉత్తమం. ఇప్పుడు జాక్ కార్న్ఫీల్డ్ అన్న ఆయన శ్వాసతో అనుసంధానం అంటూ చెప్తున్నారు. చూద్దామా అండి. మనము ప్రారంభించబోయేది మన ఆధ్యాత్మిక సాధనలు మొదలయ్యేది మొదలుగా మనం శరీరంలోకి రావటాలతో జరుగుతుంది. ఈ సాధనతో మనం మన శ్వాసను మన భౌతిక శరీరంతో జాగరూకత, సచేతన లేక ఎరుక పొందిన మార్గంతో అనుసంధిస్తాము. మనసు శాంతపరచటంలో భౌతిక శరీరాన్ని నిశ్చలపరచటం తోడ్పడుతుంది. మొదటి అడుగు ఒక నిశ్చలమైన, సౌకర్యవంతమైన భంగిమ కనుగొనటం. దాంతో మీరు వర్తమాన క్షణంలో మీ శరీరం పట్ల ఎరుకను కలిగి ఉంటారు. స్థిరమైన, సౌకర్యవంతమైన భంగిమ. మీరు తివాచీపై కాళ్లు పెనవేసుకొని కూర్చోవచ్చు, లేదా కాళ్లు పొడవుగా నేల మీదకు చాపుకొని కుర్చీలో కూర్చోవచ్చు. కావలసిందల్లా మీరు నిశ్చలంగా, సౌకర్యంగా, తీరిగ్గా ఉండటమే. మీరు కుర్చీ లేదా తివాచీల సహాయం తీసుకున్నప్పటికీ సౌకర్యవంతంగా విశ్రాంతి స్థితిలో ఉండండి. దానివల్ల మీ శరీరం ఒత్తిడికి గురి కాకుండా మీరు నిశ్చలంగా కొంతసేపు కూర్చోగలరు. ధ్యానం చేయటం అంటే మీతో మీరు మాట్లాడకపోవటం కాదు. మీరు అసౌకర్యాన్ని భావిస్తే, ఉదాహరణకు మీ కాళ్ళు నొప్పిగా అనిపిస్తే వాటిని కదల్చడం తప్పు కాదు. శ్వాసతో అనుసంధానం. ఒకసారి సౌకర్యంగా, స్థిరంగా కూర్చున్న తరువాత నిదానంగా కళ్ళు మూసుకోండి. తర్వాత మీ ఎరుకను వర్తమాన క్షణంలోకి తీసుకురండి. దీనికోసం ఎరుకలోకి ఉండటం కోసం సహజమైన శ్వాస చలనాలపై దృష్టి ఉంచండి. శ్వాసతో అనుసంధానంతో మీరు శ్వాస తీసుకుంటున్నారన్న వాస్తవం పట్ల, లేదా ఇంకా స్పష్టంగా చెప్పాలంటే శ్వాసక్రియ జరుగుతోంది అన్న ఎరుకలోకి వస్తారు. అప్రమత్తతకు శిక్షణ ఇవ్వటం. ధ్యానంలో మీ లక్ష్యం శ్వాసను అనుభూతి చెందటం. దానికి ఏ నిర్దేశత్వాన్ని కానీ లేదా మార్పుని వేరే చేయకపోవటం. కేవలం శ్వాస తనంతట తానుగా తన స్వీయ లయలతో శ్వాసించడాన్ని గమనించడమే. జాగరూకత ధ్యానం ప్రాణాయామం వంటి శ్వాస వ్యాయామం కాదు. అది మీ అప్రమత్తతకు శిక్షణనిచ్చి వర్తమానంలో ఉంచే సాధన కనుక మీరు మీ శ్వాసని ఏ విధంగా భావించినా అది సరి అయినదే. ఈ ధ్యానంలో మొట్టమొదటిగా మీరు గమనించేది మనసు ఎంత తరచుగా సంచరిస్తుందా అన్నదే. మీరు మీ మనసుతో శ్వాస మీద నిలుపు అని చెప్పవచ్చు, కానీ అది వినదు, ఎప్పుడూ వినదు. అది తిరుగుతున్నప్పుడు మీరు పట్టుకున్న ప్రతిసారి దానిని శ్వాస మీదకు తిరిగి తేవచ్చు. ఈ 3 శ్వాసల తర్వాత అది మళ్లీ వెళ్లి ఇంకేదో చేస్తుంది. మీరు శ్వాసను అనుసరించే కొద్దీ మనసు యొక్క నిరంతర అంతర్చలనాన్ని వింటారు, లేదా సంభాషణను వింటారు. తిరిగి శ్వాస మీదకు ధ్యాసను మళ్లించటం. ధ్యానంలో మౌలిక సూచన ఏంటంటే, మీరు ఆలోచనలో పడిపోయారనో, లేదా ప్రణాళికనో, లేదా జ్ఞాపకానికో మళ్ళారు అనిపించిన ప్రతిసారి ఆలోచనను వెళ్ళనిచ్చి శ్వాస వద్దకు తిరిగి రావాలి. మీరు బయటకు వెళ్లాలనుకున్న ప్రతిసారి వెంటనే వచ్చే ఉచ్ఛ్వాస లేదా నిశ్వాసకు తిరిగి రండి. ధ్యానం అనేది మీ శ్వాస పట్ల ఎరుక పొందటం, తరువాత ఆ ఎరుకలో నిలిచి ఉండటం. ఏ ఇతర కళారూపాల వలె అయినా ధ్యానం చేసే కళ కూడా సాధనకు కొంత సమయం తీసుకుంటుంది. యోచనాయుత జీవితానికి కొంత అవగాహన, ప్రేమ, సముద్రమంత సహనం అవసరం అని సెయింట్ ఫ్రాన్సిస్ డి సీల్ అంటారు. ఈ సహనం ధ్యాన సాధనలో మళ్లీ మళ్లీ వర్తమాన క్షణానికి తిరిగి రావడానికి ఇష్టపడటం కూడా వాస్తవ ధ్యాన సాధన. మీరు దారి తప్పిపోయారని గ్రహించి మీ శ్రద్ధను శ్వాస మీదకు మళ్లించి మన శరీరాలను రెండింటినీ వర్తమాన క్షణంలోకి తెచ్చే విధానం. పదే పదే అదే చేయటం. దానిని మళ్లీ మళ్లీ చేయటం వల్ల మీ ధ్యాన సాధన మీరు ఇక్కడ మరి ఇప్పుడులో
ఉండే శిక్షణ ఇస్తుంది. మీరు ఎక్కడ ఉన్నప్పటికీ ఆ విధంగా ఉండగలరు. 10 నిమిషాల్లో మీ మనసు 100 లేక 1000 సార్లు అటు ఇటు తిరగటం గమనిస్తారు. మనసు పరిగెత్తలేటం సహజమే. అది తన జీవిత కాలమంతా ఆ పనే చేస్తుంది. అన్ని మనసులు చేసేది అదే. ధ్యానం చేసే కళ అంటే మనసు అటు ఇటు తిరగడాన్ని చూస్తూ దానిని ఆ క్షణంలో అంగీకరిస్తూ తిరిగి మీ శ్వాస మీదకు రావటం. మీ మనసు ఎన్నిసార్లు అటు ఇటు తిరిగిందా అన్నది విషయం కాదు. మీరు నిరంతరం దానిని శ్వాస మీదకు తిరిగి తీసుకురండి. ఆలోచన, ప్రణాళిక మరి జ్ఞాపకం తెచ్చుకోవటం చెడ్డవని కాదు. అవి లేకుండా మనం జీవించలేం. కానీ తరచూ అవి మన మొత్తం జీవితంలో 95% ఆక్రమించుకుంటాయి. తక్కువ ఆలోచించడం ద్వారా మనం మరింత సంపూర్ణంగా జీవించగలం. శక్తుల యొక్క జాగరూకత. సరి అయిన భంగిమలో కూర్చొని శ్వాసతో పనిచేస్తున్న తరువాత సోపానం మీ అప్రమత్తత క్షేత్రాన్ని లేదా జాగరూకతను విస్తరించుకోవడం ద్వారా మీ శరీరంలోని శక్తులను మరి స్పందనలను అన్నిటినీ కలుపుకోవటం. ధ్యాన స్థితిలో మీరు అనేక సార్లు తేలికతనం, బిగుసుకుపోవటం, ఆహ్లాదత, దురద, కొన్నిసార్లు నొప్పి వంటి వివిధ స్పందనలను అనుభవించవచ్చు. శరీరపు సహజ వికాసం. మీరు నిశ్చలంగా కూర్చునే కొద్దీ మీ శరీరం సహజంగా వికసించడం మొదలవుతుంది. మీరు కూర్చొని మీ శ్వాస యొక్క లయను భావిస్తుంటే హఠాత్తుగా కొన్ని ప్రదేశాల్లో నొప్పి లేదా వెచ్చదనం లేదా బిగుసుకుపోవటం జరుగుతుంది. మీ శరీరపు ఆ వికాసాన్ని అనుమతించటం అవసరం. అది బాధాకరమైన లేదా ఆహ్లాదకరమైన మనం శ్వాసకు ఇచ్చేటంత శ్రద్ధతోనూ గమనించాలి. మనం ఈ విధంగా చేయగలిగితే మన శరీరంలో ఏం సంభవించినా సమస్య లేక ఒక గాఢ స్వస్థత సంభవిస్తుంది. మొదట్లో అది బాధాకరంగా అనిపించినప్పటికీ స్పందనలను తెలివితో నిర్ధారించవద్దు. ధ్యానంలో మీరు శరీర వికాసంపై శ్రద్ధ పెట్టడంతో పాటు అది ఏ విధంగా ఉంది అని మీరు తెలివితేటలతో నిర్ధారించకుండా ఉండటం కూడా ముఖ్యం. మీ ధ్యానం ప్రతి అంశంలోనూ తగిన సమయంలో ఉన్న వలె పువ్వు వలె వికసిస్తుంది. మీరు మీ శారీరక స్పందనల పట్ల శ్రద్ధ వహిస్తే అవి ఈ క్రింద మూడింటిలో ఏదో ఒకటి చేస్తాయి. వెళ్ళిపోవటం, అదే విధంగా ఉండటం, మరింత అధ్వానంగా మారటం. వాటిని అదుపు చేయటం మీ పని కాదు. వాటితో ఉంటూ వాటిని మీ ఎరుకలోకి వచ్చి పోనిస్తూ ఉండాలి. కొన్నిసార్లు మీ శరీరాన్ని కుదిపివేసే లేదా కొన్ని భాగాలు అప్రయత్నంగా కదిలే శక్తివంతమైన విడుదలలు కూడా ఉండవచ్చు. అది మీ మీద మీరు అదుపు కోల్పోతున్నట్లు భయంగా కలిగిస్తుంది. వింత స్పందనలు. మీ ధ్యానాల్లో అనేక వింత స్పందనలు వచ్చిపోతుంటాయి. మీరు తేలిగ్గా ఎగిరిపోతున్నట్టు లేదా రాయి వలె భారంగా భావిస్తారు. మీ శ్వాస మీ శరీరం గుండా మెలితిరిగినట్లు అనిపిస్తుంది. మీరు మెరుపులా వచ్చిపోయే చల్లదనాన్ని లేక వేడిని ఇంకా అనేక విషయాలను భావిస్తారు. ధ్యానంలో మీరు అనుభూతి చెందే స్పందనలు కొన్నిసార్లు ఆహ్లాదకరంగా ఉంటాయి. మరికొన్నిసార్లు చక్కిలి గింతెల వలె లేదా ఉత్కంఠభరితంగా లేదా మీ శరీరంతో మీ అదుపు దాటి ఏదో సంభవిస్తున్నట్లు అనిపిస్తుంది. అనునిత్య నిరంతర సాధన. ధ్యానం యొక్క ముఖ్యమైన అంశం ప్రతిరోజు సాధన చేయటం. మీ ధ్యానాలపై తీర్పరితనం వద్దు. మీ పని కూర్చోవటం, సంభవిస్తున్న దానిని అనుమతించటం. అది ఆ క్షణం మీ శరీరాల స్థితిని ప్రతిబింబించటం మాత్రమే. రాత్రి అయ్యేసరికి మీరు ఒళ్ళు తెలియని స్థితిలో ఉన్నప్పటికీ మీరు కూర్చొని మీ శ్వాసలను 20 నిమిషాలు గమనించండి. తర్వాత ఎన్ని ఆలోచనలు వచ్చినా ఎలాగోలా కూర్చోండి. ఎదురు చూపులేమీ ఉండకూడదు. దానిని ఒక వ్యాయామంలాగా చేయండి. ఏమి సంభవించినా నిరుత్సాహపడవద్దు. ధ్యాన సాధన అనేది పియానో వాయించడం నేర్చుకోవటం వంటిది. జ్ఞాపకం ఉంచుకోండి. పట్టుదలతో సాధన. మనం మన జీవితంలో
మన మనసు 1,000,000 సార్లు అటు ఇటు పరిగెట్టడంలో గడిపాం కనుక తిరిగే మనసును రాత్రికి రాత్రి కట్టడి చేయటం కుదిరే పని కాదు. ధ్యానం పనిచేస్తుంది, అయితే దీనికి పట్టుదల, మీ సున్నిత శిక్షణ అవసరం. ఒక ధ్యాన సమూహాన్ని అన్వేషించండి. ఈ విధమైన సమూహాల్లో చేరటం మిమ్మల్ని ఏ ప్రత్యేక బోధనకు కట్టిపడేదో, అది కేవలం ఆ ధ్యానుల ప్రోత్సాహంలో మిమ్మల్ని చుట్టి ఉంచుతుందంతే. ధ్యానం అనేది ఏదో సాధించటం కాదు, అది జీవిత కాల సాధన. మీరు మీ శ్వాసతో పనిచేసే కొద్దీ శారీరక స్పందనలు, ఆలోచనలు మరి ఉద్వేగిక శక్తులతో పనిచేసే మీరు మరింత ప్రావీణ్యత పొంది ఏ జీవిత పరిస్థితుల్లోనైనా ప్రశాంతంగా, ఉత్సాహంగా నిలిచి ఉంటారు. రేపటి రోజున రాచెల్ కెల్సర్ నిశ్శబ్దం, నిశ్చలత, ఒంటరితనం అంటూ మనకి మరింత జ్ఞానాన్ని ఇవ్వబోతున్నారు. ఆ జ్ఞానాన్ని పంచుకుందామా? థ్యాంక్ యూ వెరీ మచ్.